నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బంధాలలో కొన్ని బంధాల బాంధవ్యం అనేది అంటే కనెక్టివిటీ అనేది చాలా చాలా విచిత్రంగా అలాగే మధురంగా ఉంటుంది. దాంట్లో అంటే నేను చెప్పబోయే ఒక బంధంలో గిల్లి కజ్జాలు ఉంటాయి, కవ్వింపులు ఉంటాయి, అలాగే మాట అనుకోవచ్చు, ఆ తర్వాత కలిసిపోవచ్చు, ఇంకేదన్నా జరగవచ్చు, వాళ్ళు ఒక మంచి స్నేహితులు అవ్వచ్చు. ఏంటి ఇంతగానే చెప్తుంది, ఏంటి ఆ బంధం అనుకుంటున్నా? బావమరిది సంబంధం. మిగతా అన్ని సంబంధాల్లో కన్నా వీళ్ళు అన్నదమ్ముల్లాగా ఉండగలుగుతారు, కొట్లాడుకోగలుగుతారు, అలాగే బావమరిదిలాగా కవ్వింపులు చేసుకోగలుగుతారు. ఏదైనా ఈ రిలేషన్కి సాధ్యం అనేది క్లియర్గా చెప్పొచ్చు. అంటే అందులో బావమరిదలు లేరంటే మళ్ళీ ఆ జోనర్ వేరు ఉంటుంది. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయిన తర్వాత అల్లు అరవింద్ గారు సినిమా చూసి వచ్చి చేసిన కామెంట్స్తో ఇప్పుడు మరొకసారి ఈ రిలేషన్ గురించి పర్టికులర్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే బావ హిట్ కొట్టాక అరవింద్ గారి కళ్ళలోని ఆనందం, మా బావ ఎప్పటికీ బావే అంటే చాలా రేర్గా బావ అన్న పదాన్ని వినడం జరుగుతుంది. ఆ రోజు ఆయన సంతోషం కావచ్చు, ఆ పదాన్ని పదే అనడంతో అటు అల్లు ఫ్యామిలీలో కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీలో కావచ్చు, ఆ విన్నప్పుడు వాళ్ళకుండే సంతోషం కానీ నిజంగా మళ్ళాంటి వాళ్ళని కూడా అనుబంధం అరే ఎంత అద్భుతంగా ఉంది అనుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఈ అనుబంధం గురించి, అలాగే మనశంకర వరప్రసాద్ సినిమా చూశాక ఆయన కొంత హ్యాపీ ఎమోషన్ని మనం చూడడం జరిగింది. ఇన్-డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఇంకా ఆయనకు దీనికి సంబంధించి అంటే ఇక అది ఇంకా మధురంగా ఆయన గొంతులో మనకు వినిపిస్తుంది, అది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. మరి దీనికి సంబంధించి ఆయన ఇంకా మనకు ఎంత బాగా వివరించగలుగుతారో చూద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. రెండు మీకు ఇష్టమైన కాంపౌండ్స్. అసలు ఆ రోజు ఆయన సంతోషం వ్యక్తం చేసిన విధానం, ఓ ట్వీట్ అందరికీ, మెగా ఫ్యాన్స్ కావచ్చు, అల్లు ఫ్యాన్స్ కావచ్చు, అటు మొత్తం కాంపౌండ్ అందరికీ, దాని గురించి ముందుగా ఏమంటారు? అల్లు అరవింద్ గారు సెకండ్ ఇన్నింగ్స్, చిరంజీవి గారి ఇన్నింగ్స్లో అల్లు అరవింద్ గారు ఖచ్చితంగా చిరంజీవి గారితో సినిమా చేస్తే చూసి తీరాలనుకునేటటువంటి వాళ్ళలో నేను ఒకటి. కాకపోతే అది ఇప్పటివరకు సాధ్యపడలేదు. అది అతిపెద్ద కంప్లైంట్. ఎవరు దాన్ని ఏ విధంగా తీసుకున్నా నేను దాని గురించి ఏ విధమైనటువంటి దీనికి నేను తగ్గట్లా నేను ఈ స్టాండ్ తీసుకుంటాను. అంటే అరవింద్ గారు మీరు మంచి ఎవరెలా తీసుకున్నా ఇప్పుడు అంత పెద్ద కాంపౌండ్ లో అంత పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకోవడం, ఎవరెవరి దగ్గర చేస్తున్నప్పుడు ఈ రెండు కాంబినేషన్లు కలవాలనుకోవడం అందరం ఎక్స్పెక్ట్ చేసింది. గతంలో చాలా వచ్చాయి కాబట్టి అంటే ఇక్కడ వాళ్ళ మొదటి ప్రయాణం ఏదైతే, తొలి ప్రయాణం ఏదైతే మొదలైందో, డేట్స్ విశ్వనాథ్ గారి డేట్స్ వివి శాస్త్రి గారిని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చెయ్యాలి సినిమా. ఏడిది నాగేశ్వరరావు గారికి ఏంటంటే చిరంజీవి గారిని కె విశ్వనాథ్ గారితో కలిపి ఒక సినిమా చేయాలని. ఇందుకు చిరంజీవి గారు ఏడిది నాగేశ్వరరావు గారి మొదటి సినిమా అంటే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్లో మొదటి సినిమా తాయారమ్మ బంగారాయిలో చేశారు. చిరంజీవి 3 నిమిషాల గౌరవ అతిథి పాత్ర. కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు అదే ఫ్యాన్ కొనిపెడతానని ఏడిది నాగేశ్వరరావు గారు రూమ్కి వెళ్ళి చూసి ఫ్యాన్ లేదట, కొనివ్వలేదు. అది కొనివ్వలేదనేది తర్వాత సంగతి. ఆయన ఏంటంటే ఫలానా అని తెలుసుకుని చిరంజీవి గారిని చాలా సాఫ్ట్ కార్నరు 100 days ఫంక్షన్ ఇన్విటేషన్లో చిరంజీవి గారి పేరు వేసి చిరంజీవి గారికి 100 days షీల్డ్ ఎన్టీ రామారావు గారి చేతుల మీదకి ఇప్పించి అయిన తర్వాత నెక్స్ట్ సినిమాలో చేద్దు అయ్యా మంచి వేషం వేద్దు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. విశ్వనాథ్ గారి నెక్స్ట్ సినిమా ఏమైంది, శంకరాభరణం అయింది. అట్లా చిరంజీవి గారికి తగిన వేషం లేదు. కానీ ప్రివ్యూ పిలిచి చిరంజీవి గారిని పరిచయం చేసి విశ్వనాథ్ గారికి ఆయన చేయాలని ఏడిది నాగేశ్వరరావు గారు, ఎందుకంటే చిరంజీవి గారు హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు. ఓకే. కానీ మీకేంటంటే డేట్స్ వివి శాస్త్రి గారిని ఆయన దగ్గర ఉన్నాయి. ఈలో 1980 ఫిబ్రవరి 20 చిరంజీవి గారు అల్లుడయ్యారు. అల్లుడైన తర్వాత అప్పుడు అరవింద్ గారు ఎలాగైనా బావగారితో సినిమా చేయాలి అని చెప్పేసి ఈయన ఎదురు చూస్తున్నారు, చిరంజీవి గారు విశ్వనాథ్ గారితో చేయాలని. అప్పుడు అరవింద్ గారు ఏం చేశారంటే ఏడిది నాగేశ్వరరావు గారు త్రూ అరవింద్ గారు ఫైనాన్స్ కూడా చేశారు. యునైటెడ్ ఫైనాన్షియర్స్ అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉండేది. అరవింద్ గారు వెంటనే విశ్వనాథ్ గారు అంటే రామలింగయ్య గారి చాలా సినిమాలు విశ్వనాథ్ గారితో చేస్తున్నారు కాబట్టి రామలింగయ్య గారి అబ్బాయి పరిచయం చేసుకుని స్టార్ట్ అయింది. అది శుభలేఖ. కాకపోతే ఏంటంటే ప్రశాంతి క్రియేషన్స్ అని వివి శాస్త్రి గారి బ్యానర్ మీద ఉంటుంది. కానీ ఇప్పుడు నెగిటివ్ రైట్స్ కానీ ఎవ్రీథింగ్ గీతా ఆర్ట్స్లోనే ఉన్నాయి. ఆ బ్యానర్ ఒక్కటి ప్రశాంతి క్రియేషన్స్ అని ఉంటుంది. అరవింద్ గారి పేరు, అల్లు అరవింద్ గారి పేరు చిరంజీవి గారి సినిమాకి సంబంధించి మొట్టమొదట మనం టైటిల్ కార్డు శుభలేఖలో చూస్తాం. ఒక ప్రయోజనాత్మకమైన సినిమా, ఒక సందేశాత్మకమైన సినిమా, అట్లాగే సంగీతపరంగా కానీ చిరంజీవి గారి మూర్తి అనేటటువంటి ఒక పాత్ర, అదే ఆ పాత్ర అద్భుతంగా చేశారు చిరంజీవి గారు. ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ ని చాలా క్లాసికల్ డాన్స్ అది పోర్ట్రైట్ చేశారు. కథకు అవన్నీ చూపించారు మనకు. ఇవన్నీ
ఆ ఫామ్స్ అన్నీ. ఆ తర్వాత ఏంటంటే అరవింద్ గారికి ఏంటంటే ఒక యాక్షన్ సినిమా చేయాలి బావగారితో వెంటనే ఇమ్మీడియట్గా, అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే దానికి దీనికి క్వైట్ కాంట్రాస్ట్ ఉండాలని చెప్పేసి మ్యాడ్ మ్యాక్స్ స్ఫూర్తితో అరవింద్ గారే కథ రాసి, అది యమకింకరుడు. రాజ్ భరత్ని చాలా ఫ్యాషన్, అతను చాలా మోడర్న్గా ఉండేవాడు తమిళ్ డైరెక్టర్. అతన్ని తీసుకొచ్చి అతనితో యమకింకరుడు తీసి యమకింకరుడు హిట్ కొట్టారు. హిట్ కొట్టిన తర్వాత వాట్ నెక్స్ట్, యమకింకరుడు అయిపోయింది, ఇప్పుడేంటి అనుకున్న టైంలో మీకు విజేత సాహెబ్ అని హిందీ సినిమా, అనిల్ కపూర్ సినిమా, దాని రీమేక్, అది కోదండరామిరెడ్డి గారితో అసలు కనీ వినర్ కానీ సూపర్ హిట్ ఆయన డైరెక్షన్లో. చాలా పెద్ద హిట్. చిరంజీవి గారు కిడ్నీ డొనేట్ చేస్తారు. ఒకవైపు మగమహారాజులో ఈయన మన విజయబాబు నాయుడు గారు దర్శకుడిగా రూపుదాల్చిన తర్వాత విజయబాబు నాయుడు గారి డైరెక్షన్లో చిరంజీవి గారి హీరో అనే ఒక సినిమా చేశారు ఇండియానా జోన్స్ స్ఫూర్తితో. ఇండియానా జోన్స్ అప్పుడే వచ్చింది ఫస్ట్ పార్ట్. ఆ స్ఫూర్తితో ఏంటంటే దాంట్లో ఒక ఫ్యామిలీ డ్రామాని తీసుకొచ్చి, ఇండియానా జోన్స్ ఇవన్నీ ఏంటంటే విజయబాబు నాయుడు గారి స్కూల్కి చాలా దూరంగా ఉంటాయి. నా స్కూల్కి ఇది చాలా దూరంగా ఉందంటే అరవింద్ గారు సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ గారు ఇద్దరు కలిసి లేదు మేము జాగ్రత్తగా దీన్ని చేస్తామని చెప్పి ఆ సినిమా కూడా నిరాశపరచలేదు, చాలా బాగుంటుంది. చాలా అరవింద్ గారు పాత్ర చేశారు, ఒక బ్రదర్, చిరంజీవి గారి బ్రదర్, ఆయన చాలా అమాయకంగా బ్రదరు, చిరంజీవి గారి బ్రదరు రామలింగయ్య గారిది, నిర్మలమ్మ గారిది, అదొక కంప్లీట్ కామెడీ ఉన్నారు. ట్రాక్ చాలా బాగుంటుంది సినిమా. ఇవాళకి మీరు ఎప్పుడైనా టీవీలో వస్తుంటే అందుకే గుర్తొచ్చింది, టక్కన అనగానే నాకు గుర్తుకొచ్చింది. ఇవాళకి తెలియకుండా సినిమా చూసుకుంటా ఉంటాం మనం. అప్పుడు తర్వాత ఏంటంటే చక్రవర్తి అని ఒక సినిమా, తమిళ సినిమా ఒకటి విజయకాంత్ అది రీమేక్ చేయాలని చెప్పి తీసుకుని తెలుగులో చక్రవర్తి బ్యానర్ మార్చారు అరవింద్ గారు, మోహన్ బాబు గారు, వసంత ఆర్ట్ ప్రొడక్షన్స్ అని అరవింద్ గారి సోదరి పేరు పెట్టి అదొక సినిమా చేశారు. అది హిట్ అన్నమాట, రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్. దాని తర్వాత ఏంటంటే ఆరాధన యాక్చువల్గా గీతా ఆర్ట్స్ కాదండి, ఫస్ట్ స్టార్ట్ చేసింది వేరే వాళ్ళు, సాంగ్స్ రికార్డింగ్, అది కడలూరు కవితగాళ్ళు తమిళ్ భారతరాజు గారు. స్టార్ట్ అయిన తర్వాత చిరంజీవి గారితోనే సినిమా, చిరంజీవి గారు, సుహాసిని గారు, భారతరాజు గారు వాళ్ళు స్టార్ట్ అంటే వాటర్ రికార్డింగ్ అది అవుతున్న టైంలో వాళ్ళు డ్రాప్ అయ్యారు. అయిన తర్వాత వెంటనే అరవింద్ గారు దాన్ని తీసుకుని దాన్ని గీతా ఆర్ట్సే మొత్తం నిర్మించి ఆ సినిమాని విడుదల చేసింది. అది కల్ట్ క్లాసిక్ అనమాట. ఇవాళకి ఒక వర్గం ప్రేక్షకుల్ని అలరించిన సినిమా, మెప్పించలేకపోయింది, ఒక వర్గం ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అంటే టీవీలో చూసిన తర్వాత ఇది ఎందుకు నచ్చలేదు అని అంటే, తర్వాత దానికి సంబంధించిన స్టోరీస్ చూస్తే చిరంజీవి లుక్ ఆయన అలా రిసీవ్ చేసుకోలేకపోయారు అనేసి అని, తర్వాత ఎండ్లో మరి రకరకాలుగా కారణాలు ఉండేసరికి ఇంత మంచి సినిమా ఎక్కలేదా, ఆ జనరేషన్ కి ఇది ఎక్కలేదా అనేసి ఆశ్చర్యం అనిపించింది. ఒక వర్గం ప్రేక్షకులను అలరించింది. దానిలో నుంచి మళ్ళీ వెలుపలికి వచ్చి వెంటనే ఏం చేశారంటే మలయాళంలో విడుదలైన సినిమా మమ్ముట్టి గారిది చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే సినిమా తీసుకొచ్చి దాన్ని రీమేక్ చేశారు. అదే పసివాడి ప్రాణం. అది ఇండస్ట్రీ హిట్, ఆ టైంకి కనీవి నెరుగున హిట్. 5 ఆటలతో 175 రోజులు ఆడింది. విజయశాంతి, సుమలత గారు 5 ఆటలతో 175 రోజులు తిరుపతిలో ఆడింది. 100 రోజులు పూర్తి అయిపోయిన వెంటనే శతదినోత్సవ వేడుకలు తిరుపతిలో చేశారు. ఫస్ట్ విజేత చిరంజీవి గారి పబ్లిక్ ఫంక్షన్, అరవింద్ గారి పబ్లిక్ ఫంక్షన్ చేసింది విజయవాడలో. అసలు ఆ పబ్లిక్ ఫంక్షన్కే అసలు చిరంజీవి గారి స్టామినా ఏంటి, స్టార్డమ్ ఏంటి, ఇంతుందా చిరంజీవి గారికి అసలు ప్రేక్షకుల్లో అనేది మొట్టమొదటిసారి తెలిసింది విజేత పబ్లిక్ ఫంక్షన్ అండి. అంటే స్టేజ్ విరిగి పడిపోయి అందరినీ చాలా జాగ్రత్తగా మళ్ళీ స్టేజ్ విరిగి పడిపోయి, స్టేజ్ విరిగి పడిపోవడం సరే అలా ఉంచండి, మీకు తర్వాత చూస్తే ఏ ఐరన్ చైర్ స్థానంలో ఐరన్ చైర్ లాగా లేదు. పబ్లిక్ కోసం వేసిన ఐరన్ చైర్స్ ఉన్నాయో అవన్నీ తుక్కు అయిపోయాయి. అంత క్రౌడ్ వచ్చి పడిపోయారు విజయవాడలో. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ ఫంక్షన్ మనకు తిరుపతి అనమాట. తిరుపతిలో చాలా ఆర్గనైజ్డ్గా చేశారు అరవింద్ గారు. చేసిన తర్వాత పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్, చాలా పెద్ద హిట్. అయిన తర్వాత మళ్ళీ మలయాళం నుంచి ఒక సినిమా తీసుకుని అది చెయ్యాలని ఎలాగైనా చిరంజీవి గారితో చెల్లి మమ్ముట్టి గారి సినిమా తీసుకుంటే, లేదు ఇది నా మీద బాగోదు అంటే, ఒక 1 అవర్ తర్వాత వస్తాడు హీరో కాబట్టి రాజశేఖర్తో చేద్దామని న్యాయం కోసం రాజశేఖర్కి మంచి హిట్ ఇచ్చారు. ఆరాధనలో రాజశేఖర్ చేశాడు. అప్పటికే డాక్టర్ రాజశేఖర్ గారిని పెట్టి న్యాయం కోసం రవిరాజ గారి డైరెక్షన్ సూపర్ డూపర్ హిట్ అనమాట సినిమా. అసలు అది ఫుల్ రన్ ఆడిన తర్వాత ఒక 2-3 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నూన్ షోలు, మార్నింగ్ షోలు వేసినా కూడా హౌస్ఫుల్స్ ఆడిన సినిమా. అది అప్పటి చాలా పెద్ద హిట్, ఐడియా రావట్లేదు, చాలా బాగుంటుంది, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరు. మీరు ఈవేళ ఇంటికి వెళ్తే చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా మీరు.
ఇలా రాజశేఖర్ గారు అసలు లైన్ చెప్పండి, ఈజీగా రీకలెక్ట్ అయిపోతుంది. ఇంకోసారి మాట్లాడుకుందాం. ఓకే. తర్వాత మీకు అత్తకేముడు అమ్మాయికి మొగుడు. ఓకే. అత్తకేముడు అమ్మాయికి మొగుడు అసలు పూర్తిగా ఏంటంటే వాణిశ్రీ గారు అప్పటికి నటించడం మానేసి 8 ఏళ్ళు అయింది. ఆవిడ మళ్ళీ డేట్స్ ఇచ్చి చేసి 1989 జనవరి అసలు చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్. రాజమండ్రిలో మళ్ళీ ఒక పబ్లిక్ ఫంక్షన్ అరవింద్ గారు ఏంటంటే చిరంజీవి గారిని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఓకే. పబ్లిక్ని కనెక్ట్ చేయాలి చిరంజీవి గారితో. అంటే పబ్లిక్ చిరంజీవి గారిని ఎంత ఆరాధిస్తారో, ఎంత అభిమానిస్తారో ఆ 1-to-1 అది ఆయన దాన్ని. అంటే ఆ తర్వాత ఫోటో సెషన్స్, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు, 100 మంది వచ్చి ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో ఫోటోలు దిగడం ఆ తర్వాత కల్చర్. అంతకుముందు కొంతమంది ఒక ఊళ్ళో ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకున్నారు, లెటర్ హెడ్ వేసుకున్నారు, ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్డ్. వాళ్ళు ఎవరిని వచ్చి కలవాలంటే వాళ్ళు అరవింద్ గారినే వచ్చి కలవాలి, అరవింద్ గారి త్రూనే చిరంజీవి గారిని కలవాలి. వాళ్ళు గీతా ఆర్ట్స్కి వచ్చేవాళ్ళు, చెన్నైలో గీతా ఆర్ట్స్ వచ్చి అక్కడ అరవింద్ గారిని కలిసి అరవింద్ గారి తర్వాత టైం ఫిక్స్ చేసి సెట్ అయితే సెట్, లొకేషన్ అయితే లొకేషను, ఇంటి దగ్గర నెంబర్ 4 పోరూరు సోమసుందరం స్ట్రీట్, రామ్ చరణ్ నివాస్, అక్కడ వీలైతే అక్కడ ఆ టైమింగ్ని బట్టి చిరంజీవి గారిని కల్పించేటటువంటి బాధ్యతని 24/7 అరవింద్ గారు భుజాలకు ఎత్తుకొని అట్లా అరవింద్ గారు చిరంజీవి గారి కెరియర్ని ఒక డిజైన్. అంటే అంత క్రితం జయకృష్ణ గారు, ఎస్పి వెంకన్నబాబు గారు నాయన వీళ్ళు చిరంజీవి గారి డేట్స్ అవి చూశారనమాట. ఎస్పి వెంకన్నబాబు గారు 2 సినిమాలు, రుస్తుము, దొంగమగుడు 2 వెంకన్నబాబు గారు చేసుకున్నారు. జయకృష్ణ గారు మనమూరి పాండ్లు అవి ఆయన ప్రొడ్యూస్ చేశారు. జయకృష్ణ గారు చాలా సినిమాలు, అరవింద్ గారి సినిమాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న పసివాడి ప్రాణం, విజేత, ఎత్తకిముడు, వీటన్నిటి, ఇంకా యముడికి మొగుడు, వీటన్నింటికి సంబంధించి జయకృష్ణ గారి పాత్ర చాలా ఉండేది. యముడికి మొగుడు పేరుకి సుధాకర్ గారు, నారాయణరావు గారు, హరిప్రసాద్ గారు ప్రొడ్యూసర్లు అయినప్పటికీ అది అరవింద్ గారి పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న సినిమా యముడికి మొగుడు. అందుకే తర్వాత వాళ్ళకి లాభాల్లో వాటా ఇచ్చేసి 5గురికి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని నెగిటివ్ రేట్స్ గీతా ఆర్ట్స్లోనే ఉంటాయి. మీకు యముడికి మొగుడు పేరు మీకు డైనమిక్ మూవీ మేకర్స్లో ఉన్న గీతా ఆర్ట్స్లో ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే మీకు అత్తకేముడు అమ్మాయికి మొగుడు అయిపోయిన తర్వాత మీకు అరవింద్ గారు, చిరంజీవి గారు చేయాలి సినిమా. ఈ టైంలో మీకు బాపినేడి గారు, దేవివర ప్రసాద్ గారు వరుసగా 1 by 1 వీళ్ళ సినిమాలని లైనప్లోకి వచ్చిన తర్వాత సాయిరామ్ ఆర్ట్స్ అని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అరవింద్ గారి పెద్దబావ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మాతగా, మన తను పంజాబ్ ప్రసాద్ గారని మన సాయితేజ్ వాళ్ళ నాన్నగారు, ఆయన ఒక నిర్మాతగా సాయిరామ్ ఆర్ట్స్, రౌడీ అల్లుడు, ఓకే, కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, అది కనీ వినీర్ హిట్. ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు చాలా పెద్ద హిట్ అన్నమాట. ఈ మధ్యలో ఏం చేశారంటే అరవింద్ గారు, చిరంజీవి గారు ఉత్తరాదికి వెళ్ళాలి, ఉత్తర భారతదేశంలో మన హవా చాటాలి, తెలుగు సినిమా అయితే సాధ్యం కాదు. ఈవేళ అయితే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అయిపోయాం, కానీ అప్పుడు కాదు కదా. హిందీ సినిమా చేయాలంటే ఎవరో ఏ ప్రొడ్యూసర్నో ఎందుకు మనం రిస్క్లో పెట్టడం, నేనే చేస్తాను అని అరవింద్ గారు ప్రతిబంధు అరవింద్ గారు చేశారు. రవిరాజ పిన్శెట్టి గారి డైరెక్షన్లో మన అంకుశం హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. అలా ఉత్తరాదికి చిరంజీవి గారిని పరిచయం చేసినటువంటి నిర్మాత కూడా అరవింద్ గారి. రౌడీ అల్లుడు తర్వాత ఇంకా మిగతా సినిమాలు అవి చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఏమైందంటే కొంత గ్యాప్ వచ్చింది ఏది గీతా ఆర్ట్స్కి, చిరంజీవి గారికి. ఆ తర్వాత మీకు ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ విజయశాంతి గారు అప్పటికి చిరంజీవి గారితో కొంత ఆవిడ గ్యాప్ పాటించారు ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్. ఎందుకు అంటే గ్యాంగ్ లీడర్ పబ్లిసిటీలో కానీ, తర్వాత గ్యాంగ్ లీడర్కి సంబంధించినటువంటి సక్సెస్లో కానీ ఆవిడ పేరు చెప్పలేదు అనేది ఆవిడ కంప్లైంట్. దాన్ని ఫిల్ చేస్తూ ఆ గ్యాప్ని, ఇద్దరు సమూజ్యులైనటువంటి స్టార్స్ మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ఆవిడ కూడా లేడీ అమితాబ్ అనే ఇమేజ్ సాధించి ఆవిడ ఇది చేస్తున్నారని మెకానిక్ అల్లుడు, బి గోపాల్ గారి డైరెక్షన్. మెకానిక్ అల్లుడు యావరేజ్గా ఆడినప్పటికీ కూడా అంతగా అభిమానులు అలరించిన సినిమా అయితే కాదు, సోసోగా ఆడింది. నాగేశ్వరరావు గారితో చిరంజీవి గారు కలిసి నటించారన్న ఒక తృప్తి తప్ప ఆ సినిమా అంతకు మించి ఎక్కువ మామాల్లుడు అంతకు మించి ఈ ఆనందాన్ని అందించాల. సరే, చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. అది మనకు ఈ సినిమాలన్నీ అయిన తర్వాత ఆ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు మళ్ళీ అగైన్ సాయిరామ్ ఆర్ట్స్లో అన్నయ్య చేశారు. అన్నయ్య చాలా పెద్ద హిట్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ హిట్లర్ ఈ టైంలో ఏంటంటే 97 అనమాట. 97లో మాస్టర్ ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చిరంజీవి గారు. మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చిరంజీవి గారు మీరు మాస్టర్లో చూడొచ్చు. ప్లస్ ఆయన రోల్ అన్ని డిఫరెంట్, రాజ్ కుమార్ అనే పాత్ర కావచ్చు. అంటే అరవింద్ గారు ఏంటంటే వెరీ ఫస్ట్ టైము అరవింద్ గారు ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్కి అరవింద్ గారు తనను తాను
ఆయన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్గా. చిరంజీవి గారు ట్రాన్స్ఫార్మ్ అవటం పక్కన పెడితే అరవింద్ గారు తనను తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఏ విధంగా అంటే ప్రొడక్షన్ వైజు కాస్ట్ బాగా పెరిగింది అప్పటికి. ఫోటోగ్రాఫర్ ఏమో ఫస్ట్ టైము చోటా గారు చేస్తున్నారు చిరంజీవి గారితో. ఆ టైంకి ఎంత మోడర్న్గా చేయాలి, ఒక కొత్త సెట్ వేయాలి, ఒక గ్లాస్ హౌస్ లాంటి సెట్ వేసి కొన్ని సీన్స్ చేశారు. మీకు ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టర్ సాంగ్ కావచ్చు, లేదా ఇంటర్వెల్కి ముందు వచ్చేటటువంటి సాంగ్ కావచ్చు, బీఎస్సీ అయినా కానీ సాంగ్ కావచ్చు, బావగారు బావన్నారా సాంగ్ కావచ్చు, ఇట్లా ఏ పాట చిరంజీవి గారి పాట కావచ్చు. ఏ పాట తీసుకున్నా, మీరు ఏ షాట్ తీసుకున్నా, ఏ సీన్ తీసుకున్నా ఏంటంటే కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనం కోసం చాలా ఖర్చు పెట్టారు. ఓకే. ఇప్పుడు కాలేజీలో చేయాలి సీన్స్, కాలేజీకి వెళ్ళారు. కాలేజీలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అటువైపు ఉన్న వాళ్ళు, తర్వాత ఇటువైపు కనిపిస్తున్న వాళ్ళు, అక్కడ కనిపిస్తున్నటువంటివి అన్నీ వచ్చేసి కొత్తగా కలర్స్ వేసేసి, కాంట్రాస్ట్ కలర్స్ వేసేసి, అట్లా అంటే ఆ కాస్ట్ దానికి అరవింద్ గారు తనను తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. అందుకే మీకు దాని అవుట్పుట్ కూడా మాస్టర్ అవుట్పుట్ ఇవాళకి టెక్నికాలిటీస్ దృష్ట్యా చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. ఆ సినిమా ఫంక్షన్ కూడా వైజాగ్లో అరవింద్ గారు చేసిన విధానం ఏంటంటే అసలు మీకు ఆడియన్స్లోకి చిరంజీవి గారు వెళ్ళిపోయేలాగా స్టేజ్ని డిజైన్ చేశారు. ఓకే. డయాస్ ఉంటుంది, చిరంజీవి గారు నించున్న పార్ట్ కట్ అయిపోయి ఆడియన్స్లోకి వెళ్ళిపోయి ఆడియన్స్లో తిరిగేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఇట్లాంటివన్నీ చేసేవారు అరవింద్ గారు. గ్యాంగ్ లీడర్ ఉంది, గ్యాంగ్ లీడర్ దర్శకుడు నిర్మాత మన విజయబాబు రెడ్డి గారు అయినప్పటికీ ఆ సినిమా 100 days ఫంక్షన్ 4 ఊళ్ళల్లో ఒకే రోజు చేయాలి అనేది అరవింద్ గారి ఐడియా. దానిని ఇంప్లిమెంట్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం. ఇవాళ మనకి ఎంత టెక్నాలజీ ఉన్న రోజుల్లోనే మనం ఎగ్జిక్యూట్ చేసుకుని ఒక పని చేయడం చాలా కష్టసాధ్యమైన రోజుల్లో 90s అలా చేయడం అనేది ఒకసారి ఆలోచిస్తే, రాజమౌళి గారి ఈవెంట్ ఎంత గ్రాండ్గా ముందు ప్రీ ప్లాన్డ్గా చేసుకుని ఆయన ఏ విషయాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేసుకుని చివరి నిమిషంలో అది ఎంత డిస్టర్బ్ చేసిందో మనం చూస్తాం. బట్ ఏమి లేని టైంలో ఆ రేంజ్లో ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం. అప్పట్లో విజయమాల్య గారి డోర్నార్ అనే ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ తీసుకొచ్చి అరవింద్ గారు 8 hours రెంట్కి తీసుకున్నారు. దాన్ని తీసుకున్న ఆన్ డాట్ అనమాట. మార్నింగ్ తిరుపతి, ఆఫ్టర్నూన్ హైదరాబాదు, ఈవినింగ్ ఏలూరు పబ్లిక్ ఫంక్షను, నైటు విజయవాడ, ఇలా 4 stations ఒకే రోజు 100 days. చిరంజీవి గారి బర్త్డే ఆ రోజు August 22. ఓకే. అలా చిరంజీవి గారు ఆ ఒక్కరోజే 32 కేకులు కట్ చేశారు ఆ ఒక్కరోజు. ఇలాంటివన్నీ అరవింద్ గారు ఎగ్జిక్యూట్ చేసేవాడు. మా అన్నయ్య కూడా మిలీనియం 2000లో చాలా పెద్ద హిట్. ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్కి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని రెండోసారి ముఖ్యమంత్రి, లలిత కళా తోరణం తీసుకొచ్చి దాసనారాయణరావు గారి సభాధ్యక్షత చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఆ ఈవెంట్. ఆ తర్వాత మీకు మృగరాజు మంజునాథ్ తర్వాత డాడీ చేశారు. డాడీ చేసిన తర్వాత డాడీ ఏంటంటే అంత ట్రాజడీ చేయాల్సింది కాదేమో అని మేము అప్పటికి అరవింద్ గారితో మాట్లాడేటటువంటి చనువు వచ్చిన తర్వాత విన్నది ఏంటంటే లేడీ ఫ్యాన్స్ కానీ మీరు ఏడిస్తే మేము చూసి తట్టుకోలేకపోయాము అనేసి రకరకాలుగా విన్నాము. అంటే టూ మచ్ ట్రాజడీ, అసలు అంత ట్రాజడీ చిరంజీవి గారి మీద ఏంటంటే భరించలేకపోయాం. ఆడింది సినిమా 22 stations 100 days ఆడింది, దాని గురించి కాదు. కానీ చిరంజీవి గారికి ఇవ్వాల్సినటువంటి సినిమా కాదని అనిపిస్తుంది. అదే వెంకటేష్ గారికి అయితే ఇంకా బాగుండేదన్న అది కూడా చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ సెంటిమెంట్ అంటే వెంకయ్యకి పడినట్టు ఇంకెవరికి పడదు అంటూ ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తర్వాత డాడీ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏమైపోయిందంటే అందరివాడు 2005కి వచ్చేటప్పటికి అందరివాడు అనమాట. అందరివాడు సంతృప్తి పరచలా ఒక విధంగా. టెక్నికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. డైరెక్టర్ హ్యాండిల్ చేయలేకపోయారు, శ్రీను వైట్ల గారు హ్యాండిల్ చేయలేకపోయారు. పెద్ద చిరంజీవి గారిని చూపించే విధానం కావచ్చు, చాలా సీన్స్ లో ఆ వేరియేషన్ దానికి సంబంధించి కావచ్చు, అరే మన మెగాస్టార్ ఇలా కాదు కదా అన్నది చాలా ఇది వచ్చి. ఆ టైటిల్స్ ఏంటంటే అప్పుడు 60 titles 70 titles రాశాను నేను. టైటిల్స్ కావాలండి. దాంట్లో గోవిందుడు అందరవాడు, గోవిందరాజుల నాయుడు ఆయన క్యారెక్టర్ పేరు. దాని దృష్టిలో పెట్టుకుని గోవిందుడు అందరవాడు రాసి పంపించారు. దాన్ని టీం అంతా కూర్చుని అది చంద్రబోస్ గారికి బాగా నచ్చింది, గోవిందుడు అందరవాడు నచ్చింది, భలే ఉందని చెప్పి ఆ పాట ఈ టైటిల్ని పెట్టుకుని రాశారు చంద్రబోస్ గారు. స్టారాది స్టారుడా, వీరాది వీరుడా, గోవిందుడా అనేది. ఆ గోవిందుడు నరికేసి అందరవాడు పెట్టారు అనమాట. నేను అడిగాను అరవింద్ గారిని, అదేంటి సార్ గోవిందుడు అందరవాడు చాలా బాగుండేది, ఏంటో నాయ మరి డైరెక్టర్ అందరివాడు చిరంజీవి గారు అందరవాడు అంటే బాగుంటుందని అన్నాడు. అంటే ఎందుకో సార్ అది యాప్ట్గా అనిపించట్లేదు, గోవిందుడు అందరవాడు వినటానికి సౌండింగ్గా బాగుంది, గోవిందుడు అందరవాడు లేని తర్వాత మళ్ళీ రామ్ చరణ్తో కృష్ణవంశీ గారు ఒక సినిమా చేశారు, అది వేరే విషయం. ఈ అందరవాడు తర్వాత ఏంటంటే అక్కడి నుంచి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేసి 2007 తర్వాత 5 అందరవాడు వచ్చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ 2017లో ఖైదీ నెంబర్ 150. ఆ 150 తర్వాత 152 అరవింద్ గారు చేస్తారని నేను వెయిట్ చేశాను.
2 కూడా రామచరణ్ గారి ప్రొడ్యూసరు, నరసింహారెడ్డి. అక్కడి నుంచి ఏంటంటే ఎదురు చూస్తున్నాం చిరంజీవి గారితో. అంటే బాలకృష్ణ గారు అరవింద్ గారిని అన్స్టాపబుల్ అడిగారు, నాతో సినిమా చేస్తారంటే మిమ్మల్ని చిరంజీవి గారిని పెట్టి, ఆయన మీరు ఓకే అంటే చిరంజీవి గారిని పెట్టి మిమ్మల్ని పెట్టి చేస్తానని అరవింద్ గారు అన్నారు. అక్కడ ఏంటంటే అరవింద్ గారికి ఏంటంటే పల్స్ తెలుసు అండి. అంటే చిరంజీవి గారిని ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఆయన సందేశాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడరు. ఎందుకంటే మగధీర ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే సినిమాగా ఎంటర్టైనింగ్గానే ఉంచాలి అనేటటువంటి అరవింద్ గారు అలాంటి ఒక ప్రొడ్యూసర్ అనమాట ఆయన. మీకు అందుకే ఆయన ఎక్కువ సందేశాత్మక చిత్రాలు, ఒకసారి మామూలుగా మాటల మధ్యలో ఇదే వేరే సినిమాలు పోలికలు వస్తాయి కదా వేరే హీరోలు, వాటి గురించి టాపిక్స్ తీసుకొచ్చినప్పుడు అరవింద్ గారు ఏమన్నారంటే మనం ఇంటలెక్చువల్స్ లాగా చేయకూడదు సినిమాలు, ఇంటెలిజెంట్ లాగానే చేయాలి సినిమాలు. మన ఆడియన్స్ దీనికి వాళ్ళు అలవాటు పడిపోయారా మనం అలవాటు చేసామా కాదు, కానీ వాళ్ళు ఆ మైండ్ సెట్కి వాళ్ళు మమ్మల్ని ట్యూన్ చేసేసారు. కాబట్టి ఒక లైన్ దాటి వెళ్ళలేము అని చెప్పారనమాట. ఓకే. అంటే చిరంజీవి గారి జర్నీ తీసుకుంటే చిరంజీవి గారి జర్నీలో ఒక దశలో ఎన్ని ఇయర్స్ అనుబంధం ఇద్దరు బాబా మరదల్ని? 1980 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి అనుబంధం. మీకు ఒక దశలో ఏంటంటే ఏ నిర్మాత చిరంజీవి గారితో చేయాలి, ఏ దర్శకుడు చేయాలి, చిరంజీవి గారు ఏ నిర్మాత చేద్దామని అనుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ అరవింద్ గారు పరిగణలోకి తీసుకుని డేట్లన్నీ నా దగ్గరే ఉంచుకోవాలి. బావగారు కదా డేట్లన్నీ ఆయనే పెట్టుకుని ఆయనే తీసుకోవచ్చు కదా. నో, టీ త్రివిక్రమరావు గారు చెయ్యాలి. ఆయన మనతో గూఢాచార్ నెంబర్ 1 చేశారు, దొంగ చేశారు, కొండవీడి దొంగ మరి మామూలు సినిమా కాదు కదా. అట్లాగే దత్తు గారు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చిరంజీవి గారి కాంపౌండ్లోకి జగదేకుడి రత్లోక సుందర్ లాంటి సినిమా అప్పటికి చేసిన దత్తు గారికి తర్వాత మళ్ళీ చూడాలనుంది, ఇంద్ర ఇవన్నీ చేయటం, డేట్లన్నీ నా దగ్గర పెట్టుకుని నేనే హోల్డ్ చేసుకుని చెయ్యాలి అట్లాంటి మనస్తత్వం కాదు. ఒకసారి కే మురారి గారు యువచిత్ర ఆయన చిరంజీవి గారితో చేయాలనుకుని అరవింద్ గారిని కలిశారు. అరవింద్ గారికి ఆయన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఈ మన మురారి గారి సినిమాలు శ్రీనివాస్ కళ్యాణం, తర్వాత నారి నడు మురారి ఇవన్నీ గీతా ఆర్ట్స్లో పెట్టిన తర్వాత అసలు హ్యూజ్ మనీ చూశాడంట ఆయన కే మురారి గారు. అంత క్రితం చాలా సినిమాలు 6 సినిమాలు చేస్తుంటారు, చేసినా చూడనంత డబ్బు ఇక్కడ చూశాడు ఆయన. చూసి అరవింద్ గారిని కలిశారంట. కలిస్తే నేను చిరంజీవి గారితో చేద్దాం అనుకుంటున్నానంటే కాఫీ తాగి అరవింద్ గారు అన్నారంట, మీ మనస్తత్వానికి ఆయనతో సినిమా చేయటం సరిపోదు మురారి గారు, ఏమనుకోకండి. తర్వాత వాళ్ళతో ఫ్రెండ్లీ మేనర్లో చెప్తారు, ఫ్రెండ్లీగా ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఆ తర్వాత మురారి గారు ఏమైనా జాగ్రత్త పడ్డారా అని అడిగారంట. లేదండి అదండి ఇదండి పలాదిగో లేదు, పలానా చోట పలానా స్థలం ఉంది, కొనండి, షాపింగ్ మాల్ కట్టండి. మురారి గారు చనిపోయేంత వరకు ఆ షాపింగ్ మాల్ నుంచి వచ్చిన అద్దెలతోనే ఆయన జీవించారు. కే మురారి గారు సినిమాలో సంపాదించిన డబ్బులతో కాదు. అది ఆయన ఆత్మకథలో ఆయన స్వయంగా చెప్పుకున్నారు కే మురారి గారు. ఇట్లా ఏంటంటే అరవింద్ గారు ఎవ్రీ మైన్యూట్ని ఆయన డిజైన్ చేసేవారు. రిలేషన్స్ జాగ్రత్తగా, సినిమా చేయకపోయినా అవతల ప్రొడ్యూసరు చిరంజీవి గారితో చేయలేకపోయినా కూడా వాళ్ళతో రిలేషన్ అరవింద్ గారు చాలా అద్భుతమైన రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూషన్ ఉండేది. వాళ్ళు వేరే వాళ్ళతో సినిమా చేసినా, ఇంకోరితో సినిమా చేసినా, నైజాంలో రిలీజ్ చేయాలన్నా, ఈస్ట్లో చేయాలన్నా, లేకపోతే వెస్ట్లో చేయాలన్నా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో సినిమా తీసుకునేవాళ్ళు. బాగుందండి మీ సినిమా, బాగా పే చేస్తుంది, ఈ కైండ్ ఆఫ్ ఇదనమాట అరవింద్ గారి. అట్లా నాకు చాలా కాలం తర్వాత అరవింద్ గారు ఏంటంటే బావగారిని ఒక అద్వితీయమైనటువంటి పాత్రలో చూసినటువంటి అరవింద్ గారి ఆనందం చాలా ఆనందాన్ని కలిగించింది. కాబట్టి మనం ఇన్ని జ్ఞాపకాలని కలబోసుకున్నాం అనమాట. అంటే ఈ రిలేషన్ చూసి కొలుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గిల్లి కజ్జాలు కావచ్చు, అలకలు కావచ్చు, అలాంటివి ఎప్పుడన్నా చూసారా మీరు? చాలా ఉన్నాయండి. అంటే అది చాలా బాగుంటాయండి అసలు. ఎందుకంటే చాలా విషయాల్లో వారిద్దరూ కూర్చుని ఉండగా మనం కూర్చుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, ఫంక్షన్స్కి సంబంధించి కావచ్చు. అంటే ఒకసారి ఏమైందంటే చిరంజీవి గారి బర్త్డేకి 2006 ఆయన పద్మభూషణ్ అది వచ్చేసింది కదా. ఆ టైంలో మల్టీ కలర్లో ఒక చిరంజీవి గారి మీద బుక్ తీసుకొద్దామని ప్లాన్ చేసాం. పద్మభూషణ్ చిరంజీవి మల్టీ కలర్లో అనమాట. అది తీసుకొస్తూ ఇంటర్వ్యూ కావాలి చిరంజీవి గారికి ప్లాన్ చేసి అనుకున్నాము. అరవింద్ గారితో చెప్తే బాగా బిజీగా ఉన్నాడు కదా, స్టాలిన్ షూటింగ్ జరుగుతుంది, నువ్వు ఇంటర్వ్యూ అంటున్నావు అని అంటే చిరంజీవి గారికి పోస్ట్ చేశారు. నేను గీతా ఆర్ట్స్ లోపలికి వస్తున్నాను, చిరంజీవి గారు వెళ్ళిపోతున్నారు.
ఏంటి 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 పుస్తకం అన్నావంట అన్నారు. అంటే అవును సార్ మల్టీ కలర్లో ఇది అని అంటే ఇప్పుడు 2 పుస్తకాలు వేసావు చాలేదా అన్నారు. అప్పటికి చిరంజీవి విజయ్ కథ శిఖర్ దర్శనం వచ్చేసి ఇప్పుడు 2 పుస్తకాలు వేసావు చాలేదంటే వెంటనే అరవింద్ గారు అందుకొని లేదు లేదు చాలా బాగుంది, నాకు చెప్పాడు కాన్సెప్ట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు మామూలు విషయం కాదు, చెయ్యాలి, అసలు ఇంటర్వ్యూ మీరు ఇచ్చేసేయండి, అసలు బ్రహ్మాండంగా వస్తుంది అవుట్పుట్ అంటే మన అనుకున్న వాళ్ళని ఆయన తీసుకునే కేరింగ్, ఆ కేరింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే చిరంజీవి గారు ఏం మాట్లాడాలి పబ్లిక్ని అడ్రస్ చేసినప్పుడు ఏంటి, ఏ పదం చిరంజీవి గారు మాట్లాడితే పర్ఫెక్ట్గా అక్కడ అది సింక్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది, ఏ పదం మాట్లాడకూడదు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, ఇట్లాంటి వాటిని కూడా చాలా జాగ్రత్తగా అరవింద్ గారు చూసుకునేవారు, పట్టించుకునేవారు. ఆ పట్టించుకోవడం అనేది అంటే ఖచ్చితంగా ఒకరు కావాలి. ఆ స్థాయికి వెళ్ళినటువంటి ఒక స్టార్కి, ఒక సుప్రీం హీరో నుంచి ఒక మెగాస్టార్ అయినటువంటి పర్సన్కి ఏంటంటే ఎంతోమంది ఆ సక్సెస్లో భాగస్థులు అయినప్పటికీ ఒకరు ఖచ్చితంగా ఒకరు ఆ గోడ చేర్పు, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలంటారు. ఆ చిరంజీవి గారు బంగారు పళ్ళాం అయినప్పటికీ ఆ గోడ చేర్పు అల్లు అరవింద్ గారు ఆ గోడ చేర్పులా ఉండి చిరంజీవి గారు కెరీర్ని డిజైన్ చేశారు. ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. అంటే ఒకప్పుడు పబ్లిక్ ఫంక్షన్స్ ఎలా ఉండేవి, ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు కాదు అప్పుడే అద్భుతాలు చేశారు. అప్పుడే చేశారు, ఇప్పుడు ఏమీ చేయట్లేదండి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరిట మనం చేస్తున్నది ఈ హడావిడంతా ఇక్కడ లోకల్గానే మ్యాక్స్ మనకు హైదరాబాదు దీనిలోనే జరుగుతున్నాయి. వీటికే మన వాళ్ళు ఆప్సోపాలు పడిపోతున్నారు. చాలా ఈవెంట్లు మనం చూసేది మనకు తెలుస్తూ మనకు చాలా బాగుందని చూపిస్తారు కానీ అక్కడ చాలా ఫ్లాస్ ఉంటాయి. ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్మెంట్ అప్పుడు తిరుపతిలో వచ్చిన జన ప్రపంచనాన్ని చూసినప్పుడు మాత్రం 20 లక్షల మంది కళ్ళు చెదిరిపోయాయి సీరియస్లీ. అంటే అప్పటి వరకు ఎవరికన్నా జరిగిందా లేదా అనేది, అంటే ఆయన పార్టీ అనౌన్స్ చేస్తున్నాడు కాబట్టి అందరి కళ్ళు ఆయన మీదనే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ జన ప్రపంచనాన్ని చూసి మాత్రం షాక్ అయిపోయాం. అసలు ఏంటి ఇంత అభిమానం, ఏంటి ఇంత పిచ్చేంటి ఆయన అన్నది మాత్రము ప్రజాక్షేత్రంలో అప్పటివరకు జరిగిన సినిమా ఫంక్షన్లన్నీ ఒక ఎత్తు అయితే ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్మెంట్ నిజంగా చాలా విషయాలు ఇన్డెప్త్గా ఎక్కడి నుంచి మొదలయ్యి బాబామర్దులది వాళ్ళిద్దరి జర్నీ ఇప్పుడు మనశంకర వరప్రసాద్తో మరొక్కసారి తిరిగి వాళ్ళ భావం చూసుకున్నాను అన్న ఆ సంతోషాన్ని ఆయన వ్యక్తం చేయడం, దాన్ని మాకు చాలా అద్భుతంగా మీరు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.